శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 15వ కందార్థము, క్రమ సంఖ్య 149. సత్యమగు బట్టబయలు అసత్యంబగు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యముగాదని ఎరుకను సత్యముగా నమ్మియుంటే చాలు చాలన్నా. వాణితోటి సాటెవ్వారన్నా నిత్యానిత్యమూలానే నిర్ణయ మెరుగాక నిత్యుడైయుండేటి నిజ బోధగలిగితే చాలు చాలన్నా. వాణితోటి సాటెవ్వారన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 149. క్రిందటి కందార్థములో పరిపూర్ణము సర్వత్రా నిండి ఉన్నది, పరిపూర్ణములో ఎరుక లేదు అన్నప్పుడు, ఎరుక మరొక చోట అంటే పరిపూర్ణము లేని చోట ఉన్నదా అని విచారిస్తే పరిపూర్ణము లేని చోటు లేదు గనుక ఎరుక ఎచ్చటను ఏ కాలమందును లేదు అని నిర్ణయము. ఈ విధముగా ఎరుక పరిపూర్ణములను గురుమూర్తి ద్వారా విచారించి తెలుసుకొని లేని ఎరుకను విడిచిపెట్టినచో ఇక నేను అనే ఎరుక లేకుండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము పరిపూర్ణ బోధలో 149 క్రమ సంఖ్య పరిపూర్ణ బోధ. సత్యమగు బట్టబయలు నసత్యం బగు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యముగాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా. వానితోటి సాటెవ్వారన్నా. నిత్య అనిత్యమూలానే నిర్ణయ మెరుగాక నిత్యుడైయుండేటి నిజబోధ గలిగితే చాలు చాలన్నా. వానితోటి సాటెవ్వారన్నా. శిష్య గురుదేవా, సత్యముగు
బట్టబయలు. అస్వథాసిద్ధమై నిత్యమై శాశ్వతమైనది పరిపూర్ణమని అసత్యంబగు ఎరుక నెరిగి అట్టి దానియందు అంటే ఆ పరిపూర్ణమునందు మూలము గాని స్థానము గాని లేకనే ఉన్నది ఎరుక. అంటే శాశ్వతము కానిది ఎరుక అని సద్గురు కృపచే ఈ రెంటి విషయములు గురుకృపచే ఆ వస్తు నిశ్చయపూర్వకముగా దృఢపరచుకొని సత్యము కాదని ఎరుకను అంటే గురు కరుణచే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని తెలుసుకొని గురు కరుణచే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని తెలుసుకొని సత్యముగా నమ్మి ఉంటే చాలన్నా ఎరుక లేనిదని ఎటువంటి సందేహము అనుమానము లేకుండగా ఉన్నదున్నట్లుగా ఆరూఢపరుచుకుంటే సర్వభ్రాంతిరహిత స్థితి కలుగగలదు. అని దృఢముగా నమ్మి ఉంటే చాలును. కనుక అట్టి గుర్తును కూడా గుర్తంటే ఎరుక అట్టి గుర్తును కూడా నిస్సందేహముగా విడిచి ఉండుట చాలా అవసరమై ఉన్నది. అట్లా నిస్సందేహముగా విడిచిన తర్వాత వానితోటి సాటి ఎవ్వరన్నా అట్టి వానికి సాటి ఎవరు ఉండరు. ఎందుకంటే గుర్తును విడిచిండు గనక అట్టాటి సాటి లేరు. కనుక సాటి ఎవరు ఉండరు. జన్మ కర్మల భ్రాంతి విధానమునకు ఇట్టి ఆరుడత సరిపోవును. అంటే ఇట్టి ఆరుగుడత గలవానితో పోల్చదగిన వారెవరు లేరు. నిత్యమూలనే నిర్ణయమెరుగాక మరియు నిత్యమైనది పరిపూర్ణమని అనిత్యమైనది ఎరుక అనే నిర్ణయములు లేకుండా నిత్యానిత్యముల అనే నిర్ణయమెరుగాక నిత్యమైనది పరిపూర్ణమని అనిత్యమైనది ఎరుక అనే ఈ రెండింటిని నిర్ణయములు లేకుండా అంటే నిత్యమైనది పరిపూర్ణము అనిత్యమైన ఎరుక అని గుర్తించే గుర్తును కూడా విడిచి ఉండుట. అనిత్యమైన ఎరుక అనే గుర్తించే గుర్తును కూడా విడిచి ఉండి నిత్యుడై ఉండేటి నిజబోధగలిగితే చాలన్నా. దేనితోటైతే తెలుసుకున్నావో దాన్ని వదలాలి ముందు. రెండింటిని నిత్యమైనటువంటి పరిపూర్ణమును అనిత్యమైన ఎరుకను ఈ రెండింటిని దేనిచే గుర్తించావు ఆ గుర్తించే గుర్తును కూడా విడిచి ఉండాలి. ఇక విడిచి ఉన్న తర్వాత నిత్యుడై ఉండేటి నిజబోధగలిగితే చాలన్నా. అంటే పరిపూర్ణముతో సమానమైన ఉనికి కలిగి ఉన్నతమైన పరిపూర్ణ భావము దృఢపరుచుకోగలిగితే అంటే పరిపూర్ణము ఉన్నది ఎరుక లేనిది అను నిర్ణయము చేయక ఆ గురువాక్యముచే ఆ షోడశి అని గుర్తును ఈ జనన మరణములు అనే మార్పులు లేకుండా చేసే పరిపూర్ణ బోధ తెలిసినతో చాలు. అట్టి వానితో సాటెవ్వరు ఉండరు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా
వివరణను అందిస్తున్నారు. ఎందుకంటే ఎరుక పరిపూర్ణముల నిజస్థితిని ఆ సద్గురు కృపచే ఎరిగి ఎరుక లేదని దృఢముగా నమ్మి ఉంటే చాలు అన్నాడు. ఇది లేని స్థితికి చేరుటకు మొదటి మెట్టు ఎంత మాత్రము సరిపోదు. నిత్యమైనది పరిపూర్ణమని, అనిత్యమైనది ఎరుక అని ఇట్టి నిర్ణయము లేకుండా లేని స్థితి కలిగి ఉండవలెను. ఒక అంటే సరిపోదు. ఈ రెండింటిని తెలుసుకున్న తర్వాత ఇక ఏ నిర్ణయములు చేయకుండా లేని స్థితి కలిగి ఉండవలన ఆచరణ పద్ధతిలో కూడా. అంటే లేనిది ఎరుక అని దృఢముగా ఎరిగిన వెనక ఆ లేని ఎరుకను లేకుండా చేసుకొనినప్పుడు మాత్రమే ఏ నిర్ణయములు లేకుండును. ఎరుకను లేకుండా చేసుకొనినప్పుడు మాత్రమే ఏ నిర్ణయములు లేకుండును. మరి ఎరుక ఉన్నంత వరకు నిర్ణయములు జరుగుతూనే ఉండును. అన్ని నిర్ణయాలు ఉంటాయి. కనుక ఏ నిర్ణయము లేకుండా ఉండవలెనంటే అనిర్ణయము నెరిగే ఎరుక లేకుండా చేసుకొనవలెను. అదే నిత్యుడై ఉండే స్థితి. అంటే జనన మరణములనే మార్పులు లేకుండా ఉండే స్థితి అని భావము. ఇక్కడ నిత్యుడై ఉండే స్థితి అంటే ఏంటి అంటే జనన మరణములనే మార్పులు లేకుండా ఉండే స్థితి అని భావం. అందుకే మనకు ఆ సచ్చిదానంద పగిడాల సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత గారు ఆ మహద్వైత కందార్థములలో అది ఉన్నది ఇది లేదని వదరక నెవ్వరితోనైనా వాదము లేకన్ కుదురుగా నుండుటే సరి. ఇది కాదా ఎరుక విడిచేది, ఇది నమ్మరాదా? సంశయమనే మది విడవరాదా? సంశయమే జన్మకేతు కదా. సంశయమనే మది విడవరాదా? చెదరాక నెప్పుడు చైతన్యమునుగాక సద్రకితమై పరిపూర్ణముగా నుండు, ఇది నమ్మరాదా? సంశయమనే మది విడవరాదా అంటూ మనకు మహద్వైత కందార్థముల్లో కూడా ఆ పగిడాల వెంకటేశ్వర అవధూత గారు సెలవిచ్చి ఉన్నారు. అంటూ ఈ కందార్థము ద్వారా మనము వివరణను అందుకున్నాము. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.